హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, దేశమంతా షాక్, 462 మంది కన్నుమూత. వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దేశంలో 2022లో రోజుకు కనీసం 462 మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోయారని రవాణా మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. దేశంలో రోజుకు కనీసం 1264 రోడ్డు ప్రమాదాలు జరిగాయని పేర్కొంది. దేశంలో రోడ్డు ప్రమాదాలపై వెలువడిన వార్షిక నివేదిక మరణాలపై ఆందోళనను లేవనెత్తనున్నాయి. 2022లో దాదాపు 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోయారు. మృతుల్లో అధికంగా 25 నుండి 35 సంవత్సరాల వయసు వాళ్లే. దాదాపు 42,671 మంది 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు వారే ఉన్నారు. రాష్ట్రాల వారీగా తమిళనాడులో అత్యధికంగా 64,105 రోడ్డు ప్రమాదాలు జరగగా, ఉత్తరప్రదేశ్లోని 22,595 రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయి. తమిళనాడు తర్వాత మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్లలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా రోడ్డు ప్రమాదాల వల్ల తమిళనాడులోని 17,884 మంది చనిపోయారు. మహారాష్ట్రలోని 15,224, మధ్యప్రదేశ్లోని 13,427 మరణాలు సంభవించాయి. 2021తో పోలిస్తే 2022లో రోడ్డు ప్రమాదాలు 12% పెరిగాయి. దీంతో మరణాలు 9% పెరిగాయి. 2022లో మొత్తం రోడ్డు ప్రమాదాల సంఖ్య 4.61 లక్షలు కాగా, 2021లో 4.12 లక్షలుగా ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం 2022లో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారిలో 9,528 మంది మైనర్లే ఉన్నారు. 2021లో 7,764 మంది మైనర్లు చనిపోయారు. ఇకపోతే భారతదేశంలో 2018లో రోడ్డు ప్రమాదాల సంఖ్య అత్యధికంగా 4,70,403గా ఉంది. 2019లో ఆ సంఖ్య 4,56,959కి తగ్గింది. 2020లో 3,72,181కి మరింత తగ్గింది. కాగా 2021లో 4,12,432కి పెరిగింది. ఆ తర్వాత 2022లో 4,61,312కి పెరిగింది. 2022లో లక్షద్వీప్ అత్యల్పంగా కేవలం 3 రోడ్డు ప్రమాదాలు జరగగా, వాటి వల్ల కేవలం 2 మరణాలు జరిగాయి. కాగా రవాణా శాఖ నివేదిక ప్రకారం 2023లో రోడ్డు ప్రమాదాలు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ చట్టాలు పాటించకపోవడం వల్లే జరిగినట్లు తెలిపింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.